ఏయ్ మీకేం చెప్పానే చదువుకోవద్దని చెప్పినా కదా మళ్ళీ ఏం చదువుతున్నారు? ఏం లేదయ్య గారు, లక్ష్మినే చెప్తుంది. నేను మీకు చదివే చెప్పలేదు, మరి ఇవన్నీ ఎలా రాసుకున్నావు? ఇంత విజ్ఞానం ఎలా సంపాదించుకున్నావు? పట్టుదల ఉంటే చాలు సార్, ఏదైనా రాయొచ్చు, ఏదైనా సంపాదించొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గరున్న ధనం బలహీనుల్ని చేస్తే నా దగ్గరున్న అక్షరం బలవంతుల్ని చేస్తుంది. ఏందిరా సంగతులు? ఏమీ లేదయ్యా, కుబ్రాణం కొట్టినయ్యా. తీసుకోండి అయ్యా. మున్సబ్ గారు, అయ్యా మున్సబ్ గారు, వాడు పరిగెడుతూ వస్తుండేది మన పంతులు గాడేనా? బాగా చూడు. మునిగిందండి. అయ్యా మున్సబ్ గారు. ఆయనే అనుకుంటానయ్యా. ఆయనే అనుకుంటానంటావేంద్రా పిచ్చి సన్నాసి? బాగా చూడు. దూరంగా ఉన్నాడు కదయ్యా, కనపడటం లేదు. ఎరువు సంచులు వచ్చాయండి, వాటిని గోడౌన్ పంపమంటారా? గోడౌన్కా? వద్దులే గాని రేయ్ చెప్పండి అయ్యా. మనుషులను పెట్టించి మన పొలానికి గుట్టించా. సరే అయ్యా. రేయ్ ముందు పంతులకు నీళ్ళు ఇవ్వరా. ఇప్పుడు చెప్పు, ఏంది విషయం? రేయ్ మీరు పోయి పని చూసుకుంటా. ఇప్పుడు చెప్పు పంతులు, ఏమైంది? అయ్యా మున్సబ్ గారు, ఈరోజు నా జీవితంలో ఒక మలుపు. ఏంట్రా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అది కాదండి, పంతులు, నా ఆలోచనకు అడ్డం వస్తే ఏం చెయ్యాలో ఆలోచిస్తా. నా ఆశలకు అడ్డం వస్తే అడ్డదారి తొక్కైనా సరే దాన్ని సాధించుకుంటా. అదే నా ఆశయాలకు అడ్డం వస్తే నా ఆవేశానికి వాళ్ళ ఆయువు తీస్తా. అది చదువుకుంటే పేదోడింట్లో వెలుగొస్తుంది, పెద్దోడింట్లో చీకటి ప్రవేశిస్తుంది. చదువుకుంటే కోటి సమస్యలైనా చిటికలో పరిష్కరించవచ్చు. ఈ రోజు నుండి మనందరం కలిసి For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.